ఆయన పాటని రాయగలరు, అలానే ఆ పాట రాశాక మనతో స్టెప్పులు వేయించగలరు. ఆయన కూడా అంతే అద్భుతంగా స్టెప్పులు వేయగలరు. సో మా అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు ఈ వేదిక మీదకి వచ్చాక అర్థమైంది ఏంటంటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు అస్సలు మాట్లాడకపోతే స్టాండింగ్ ఓవేషన్ ఏమో అనుకుంటున్నాను. మణిగారికి స్టాండింగ్ ఓవేషన్ అంట. హైదరాబాద్లో జరుగుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా పాటల విడుదలకి విచ్చేసిన పాత్రికేయులందరికీ, ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ సినిమా కానీ ఈ పాటలు కానీ బాగా రావడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, ఇద్దరి మధ్య ఏ అహం అయితే ఉండకూడదో ఆ అహం దహించుకుపోవడం వల్ల ప్రతి విషయంలోనూ ఈ సినిమా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. అందులో ఉదాహరణకి ఈ పాట సంగీతం అందించిన మణిశర్మ గారు, సాహిత్యం అందించిన నేను, మా ఇద్దరి మధ్య అహం దహించుకుపోవడం వల్ల ఈ పాట ఇంత అద్భుతంగా వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఈ పల్లవి నేను సాహిత్యం అందిస్తే ఆయన సంగీతం అందించారు, ఈ చరణం ఆయన సంగీతం అందిస్తే నేను సాహిత్యం అందించాను. ఏది ఎక్కడ సరిపోతుందో అనే చూసాం, కానీ ఎవరు ముందని చూసుకోలేదు, ఎవరు వెనకని చూసుకోలేదు. మా అందరికంటే సినిమానే ముందు పెట్టాం. ఈ బృందం అంతా అలాగే పనిచేసింది. ఖచ్చితంగా ఈ సినిమా అదే ఫలితాన్ని చూస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే మరో ఇద్దరు, కథకుడు రాజేష్ గారు, దర్శకుడు రవి గారు, ఇద్దరి మధ్య అహం దహించుకుపోవడం వల్ల, వాళ్ళ ఆలోచనల సమన్వయం వల్ల ఇద్దరు మమ్మల్ని మాకు మార్గనిర్దేశం చేస్తున్నారని కాకుండా ఇద్దరు ఒకటై మాకు సహాయపడుతున్నారని ప్రతి ఒక్కరూ భావించారు. కాబట్టి ఈ సినిమా భవిష్యత్తులో మంచి ఫలితం. అన్నిటికన్నా ముఖ్యంగా నిర్మాత ఎస్కేఎన్ గారు, వీళ్ళ పనిలో మనం వేలు పెట్టి కల్పించుకోవడం కంటే వేలు లక్షలు పెట్టి వీళ్ళకి సౌకర్యాలు కల్పించడం మంచిది అనుకుని మా వరకు రాకుండా, ఏ సమస్యలు మా వరకు రాకుండా, అయినా మా వరకు రాకుండా మా పని మమ్మల్ని చేసుకొనిచ్చి ఇంత అద్భుతమైన పాటలు రావడానికి సహకరించారు. ఇంత సహృద్భావ వాతావరణంలో నిర్మితమైన ఈ సినిమా ఖచ్చితంగా మీ హృదయాల్ని దోచుకుంటుందని, తర్వాత కలెక్షన్లు కూడా దోచుకుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ విరమిస్తున్నాను. కాదు, మీరు లిరిక్స్ రాశారు, మీతోనే మొదలు పెడదాము. ఇలా రండి. తొలి ప్రేమేం తోపు కాదన్నారు కదా బేసిక్గా ఈ సినిమాలో ఉన్న ఒక డైలాగ్. సో అలా మీ దృష్టిలో తొలి ప్రేమ తోపా కాదా? అసలు ప్రేమే తోపు కాదండి. అయ్యయ్యో, ఎందుకండి ప్రేమ మీద మీకు ఇలాంటి ఒపీనియన్? బేసిక్గా గత 10 సంవత్సరాలుగా ఆ ప్రేమ పాటలే నా చేత ఆయన చంపేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఈ సాంగ్ లిరిక్స్లో రాసినట్టు గుర్తుందా గుర్తుందా నువ్వు తడిచిన తొలి వర్షం అని. సో మీకు గుర్తుందా ఎప్పుడు తడిచారు? అంటే నేను మా స్వగ్రామం దొడ్డిపట్ల గ్రామంలో గోదావరి తీరంలో, గోదావరి మధ్యలో ఉన్న ఇసుక తిప్పలో తడిసిన తొలి వర్షం నాకు గుర్తుంది. వారే వా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.